బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ స్పీకర్ పై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ దాన్ని పాటించడంలో స్పీకర్ విఫలమయ్యారని బీఆర్ఎస్ పార్టీ సర్వోన్నత న్యాయస్థానాన్ని తలుపుతట్టింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంలో దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల విచారణకు మరింత గడువు కావాలని స్పీకర్ కార్యాలయం పిటిషన్ ఫైల్ చేసింది. తెలంగాణ స్పీకర్ పై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ దాన్ని పాటించడంలో స్పీకర్ విఫలమయ్యారని బీఆర్ఎస్ పార్టీ సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టింది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంలో దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల విచారణకు మరింత గడువు కావాలని స్పీకర్ కార్యాలయం పిటిషన్ ఫైల్ చేసింది. రైట్, ఇక ఇటు తెలంగాణ స్పీకర్ పై అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఆ పిటిషన్ లో ఏమని పేర్కొంది, అప్డేట్స్ ఏంటి? సుప్రీంకోర్టులో మరోసారి బీఆర్ఎస్ తెలంగాణ శాసనసభ స్పీకర్ పైన కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఎందుకంటే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన సుప్రీంకోర్టు చాలా కీలకమైన తీర్పు ఇచ్చింది. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను 3 నెలల్లోపు వారిపైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారని చెప్పేసి అందులో పేర్కొనడం జరిగింది. అనేక సార్లు విచారణల పేరుతోటి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను విచారిస్తున్నారు తప్ప వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ఆ ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మాత్రం స్పీకర్ కాలయాపన చేస్తూ వస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో ఇక కోర్టు ధిక్కారణ కింద శాసనసభ స్పీకర్ పైన పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి మనకి ఈ రోజు సాయంత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హియరింగ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ మాత్రం స్పీకర్ దాదాపుగా పార్టీ ఫిరాయించి ఉన్నటువంటి ఎమ్మెల్యేలో దాదాపు 8 నెలలు కావాల్సినప్పటికీ కూడా వారిని అనేక సార్లు విచారణ పేరుతోటి, ఒకసారి క్రాస్ ఎగ్జామినేషన్ పేర్లతోటి, మరోసారి పార్టీ ఫిరాయించడం గల కారణం ఏంటి అని చెప్పేసి ఇలా టైం పాస్ చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా వారిపైన చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి కూడా తీవ్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మండిపడుతుంది. పార్టీ ఫిరాయించినటువంటి విజువల్స్ ఆధారాలతో సహా ఇటు సుప్రీంకోర్టులో అదేవిధంగా స్పీకర్ కి అనేక సార్లు కంప్లైంట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నటువంటి విజువల్స్ కానీ అదేవిధంగా పార్టీ కార్యక్రమాల్లో, అధికార కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు పాల్గొన్న విజువల్స్ ఆధారాలతో సహా స్పీకర్ కి ఇచ్చినప్పటికీ కూడా స్పీకర్ పదే పదే విచారణ పేరుతోటి కాలయాపన చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఊరుకునేది లేదని చెప్పేసి అనేక సార్లు కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. సో దానిలో భాగంగా పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఆనాడు 2023 శాసనసభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కారు గుర్తుపైన గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే వెంటనే అధికార కాంగ్రెస్ గుడికి వెళ్తున్నాము, అభివృద్ధి కోసం మేము వెళ్తున్నాము అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. రేవంత్ రెడ్డి సమక్షంలో కొంతమంది కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ప్రియాంక గాంధీ సమక్షంలో కొందరు కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. అయినప్పటికీ కూడా వారు మేము పార్టీ ఫిరాయించలేదు, మాకు కట్టినటువంటి కండువ ఈ కాంగ్రెస్ పార్టీ కండువ కాదు, 3 రంగుల జెండా కండువ అని చెప్పేసి కూడా చెప్తున్నప్పటికీ వారు పార్టీ ఫిరాయించారు, అది కాంగ్రెస్ కండువని అధికార కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కూడా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇవన్నీ ఆధారాలతో సహా అనేక సార్లు మేము స్పీకర్ ని కలిసాము, స్పీకర్ ని కలిసి కంప్లైంట్ కూడా చేశాము. కానీ స్పీకర్ వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి మరోసారి సుప్రీంకోర్టులో శాసనసభ
స్పీకర్ పైన కోర్టు ధిక్కారణ కింద పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో ఇక అది 2-3 రోజుల్లో హీరింగ్ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.